హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే ద రాజధాని ఫైల్స్ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 2 hours 37 minutes రన్ టైంతో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిందని తెలిసి కూడా నేనైతే చూద్దామని రిస్క్ చేశాను. ఇప్పుడు ఈ మూవీ అయితే యూట్యూబ్లో ఫ్రీగా స్ట్రీమ్ అవుతుంది. సో ఇంకా ఈ మూవీ చూసాక నా హానెస్ట్ రివ్యూ చెప్పాలంటే మాత్రం నాకైతే మూవీ నచ్చలేదండి. ఈ మూవీలో కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఉన్నా కానీ అవి సరిగ్గా బ్లెండ్ చేయలేపారని నాకు అనిపించింది. ఇప్పుడు 1990sలో ఉన్న నెరేషన్తో ఈ రియల్ ఇన్సిడెంట్స్ చూపించడం వల్ల మనకైతే చాలా అంటే చాలా బోర్ కొడుతుంది. సో ప్రతి సీన్లో కూడా రాజధానికి భూమి ఇచ్చిన రైతులు వచ్చి గొడవ చేస్తూ ఉంటారు. వాళ్ళని ఎవరో ఒకరు ఆపడానికి వస్తూ ఉంటారు. ఇదే జరుగుతూ ఉంటుంది మూవీ అంతా. కాకపోతే రాజధాని టైంలో రైతులు ఎంత స్ట్రగుల్ అయ్యారు భూములు ఇవ్వడానికి, ఆ భూమి పూలింగ్ చేయడానికి, అదంతా అనేది బాగా చూపించారు. ఆ ఒక్క పాయింట్ తప్పితే మిగతా అంతా ఏం నాకేమనిపించలేదు. సో మూవీ చూసినని చెప్పి కూడా చాలా బోర్డమ్ ఫీల్ అయ్యాను. నేనైతే చాలా కష్టంగా చూసాను మూవీని. సో ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల కంటెంట్ ఏం లేదు. ఇంకా ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే అప్పట్లో ఫార్మర్స్ ల్యాండ్ పూలింగ్ చేయడానికి చాలా కష్టపడ్డారన్న స్ట్రగుల్ ఒకటి చూపించారు చూసారా, అది ఒక్కటే ప్లస్ పాయింట్. ఇంకా వినోద్ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అండ్ చాలా ఎక్కువ మంది యాక్టర్స్ని చాలా బాగా హ్యాండిల్ చేశారు డైరెక్టర్, అదైతే మనం మెచ్చుకోవాలి. ఇంకా ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే రియల్ ఇన్సిడెంట్స్ చాలా ఉన్నప్పటికీ కొన్ని అయితే ఫిక్షనల్గా అనిపించాయి నాకు. ఆ క్లైమాక్స్ విషయంలో కానీ, ఆ క్లైమాక్స్ ముందు వచ్చే ఐటమ్ సాంగ్ కానీ, ఇవన్నీ అనవసరం అనిపించింది ఈ మూవీకి. ఇంకా పర్ఫార్మెన్సెస్ పరంగా కూడా ఎవరికి కూడా అంత ఆకట్టుకోలేదు. ఇంకా సీఎం రోల్లో చేసిన అతనికి అయితే లిమిటెడ్ స్క్రీన్ టైం ఉన్నా కానీ అసలు సెట్ అవ్వలేదు అతను ఆ రోల్కి. డబ్బింగ్ అయితే టూ బ్యాడ్ అని చెప్పాలి, లిప్సింగ్ కూడా లేదు కనీసం. సెకండ్ హాఫ్ అయితే మీ సహనానికి సవాల్ అని చెప్పాలి. ఇంకా ఈ మూవీకి రన్ టైం కూడా చాలా మైనస్ అని చెప్పాలి. 2 hours 37 minutes చాలా ఎక్కువ ఈ మూవీకి. ఇంకా చాలామంది ఆర్టిస్టుల యాక్టింగ్ అయితే చాలా ఓవర్ యాక్షన్లా ఉంటుంది. ఇంకా ఈ మూవీలో ఓవర్ ద టాప్ సీన్స్ చాలా ఉంటాయి, అన్నెసరీ సీన్స్ కూడా చాలా వస్తూ ఉంటాయి. మ్యూజిక్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఏది కూడా అప్ టు ద మార్క్ అయితే అనిపించలేదు. సో కంప్లీట్గా అయితే ఈ మూవీలో ఏం లేదు, మీరైతే మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. సో నేను చెప్పేది నమ్మకపోతే నేను ఎవరికైనా ఫేవర్గా మాట్లాడతాను, మీకు అనిపిస్తే మాత్రం ఈ మూవీ చూడండి, చూసి కామెంట్లో మాత్రం షేర్ చేసుకోండి మీ రివ్యూని. సో మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.